మనం ఇండియాలోనే చాలా కేసెస్ చూసి ఉంటాం. పాస్ట్ లైఫ్ గురించి చెప్పడం గానివ్వండి, వాళ్ళు పెరిగింది, మేము ఇది చూసాము, మేము ఇది చేసాము అని చెప్పి. అంటే పాస్ట్ లైఫ్ గానీ, ఫ్యూచర్ లైఫ్ కానివ్వండి, అంత ఈజీగా ఎవరికీ గుర్తు రాదు. అంటే వాళ్ళకు గుర్తొచ్చింది అంటే వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉందంటారు? వాళ్ళకి గుర్తొచ్చింది అంటే ఫస్ట్ వాళ్ళ మెమరీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. వాళ్ళ పిల్లలకి ఎక్కువ గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళ పీనియల్ గ్లాండ్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎక్కువ క్యాల్సిఫై అవ్వడం జరగదు. అంటే దాని మీద పొరలు ఏర్పడవు. సున్నం పొరలు ఏర్పడవు అప్పుడే. ఇట్స్ క్లీన్. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఆ ట్రాన్స్మిటర్ అంటే ఇట్స్ అ ట్రాన్స్మిటర్ అనమాట. యూనివర్సల్ ట్రాన్స్మిటర్. మనం పైకి కిందకి ఈ ఇన్ఫర్మేషన్ని ఇటు అటు పంపించుకోగలిగిన ట్రాన్స్మిటర్. అది యాక్టివ్గా ఉంటుంది. అది యాక్టివ్గా ఉన్నప్పుడు మన ఆరాస్లో అంటే మన 7 డిఫరెంట్ బాడీస్లోనే ఒకానొక బాడీ, లాస్ట్ బాడీలో మన పూర్వజన్మలు ఉంటాయి. నిద్రలో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, ఆ మెమరీ గుర్తు రావచ్చు. సో అలా గుర్తు వచ్చినప్పుడు ఆ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఆ లైఫ్లో ఎంత మెచ్యూర్డ్గా అయితే ఉన్నారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఆ లైఫ్లో ఒక మంచి లైఫ్ అయి ఉండి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తే అప్పుడు ఆ మెంటల్ స్టేట్ ఒక రకంగా ఉంటుంది. అదొక సాడ్ లైఫ్ అయి ఉండి దాన్ని అంటే ఇప్పుడు ఒకరికి మర్డర్ అయిపోయింది, లేదా ఒక ప్రిన్సెస్కి మర్డర్ అయింది. సో ఆవిడ ఎక్కడో పుట్టింది, ఆవిడ మళ్ళీ వెళ్ళి ప్రిన్సెస్ డయానా వెళ్ళి చూపించుకున్నారు, నేను ఫలానా నాకు ఇలా అయింది అని ఆవిడ సంథింగ్. సో అలాంటివి వచ్చినప్పుడు ఏంటి అంటే రివీల్ చేయడానికి సీక్రెట్స్ని. ఓకే. కొన్నిసార్లు అది ఇమీడియట్గా అంటే భయపడిపోయిన లైఫ్స్ ఉంటే అవి వీళ్ళు తీసుకోలేరు. అప్పుడు సిచ్యువేషన్స్ వేరేగా ఉంటాయి. డిప్రెస్డ్ కిడ్స్ లాగా ఉంటారు, భయపడిపోతారు, నైట్ మేర్స్ వస్తాయి. సో ఆ మెంటల్ స్టేట్ అలా ఉంటుంది. లేదు అంటే మెచ్యూర్డ్గా ఉంటుంది, లేదు అంటే రివీలింగ్గా ఉంటుంది, నేను చెప్పాలి మీకు ఇది తెలుసుకోండి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తుంటాం, మాట్లాడుతూనే జోన్ అవుట్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని కదిపితే ఏంటి అంటే ఏం లేదు, నేనేం ఆలోచించట్లేదు అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ స్ట్రెస్ లైఫ్ వలన, లేకపోతే యాంగ్జైటీ వలన ఎందుకు అట్లా జోన్ అవుట్ అయిపోతూ ఉంటారంటారు? దృష్టి అనేది అంటే ఇప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకుని ఉండి జోన్ అవుట్ అవుతున్నారు అంటే వాళ్ళు డైమెన్షన్ షిఫ్ట్ అవుతున్నారు అని అర్థం. అంటే నేను స్పిరిచువల్గా చెప్తున్నా. ఓకే. డైమెన్షన్ షిఫ్ట్ అవుతున్నారు, వాళ్ళు ఇంకేదో కూడా పర్సీవ్ చేస్తున్నారు, ఇంకేదో కూడా చూస్తున్నారు, వాళ్ళకి ఇంకేవో ఎక్స్పీరియన్సెస్ కూడా అవుతున్నాయి అని అర్థం. అలా కాకుండా కళ్ళు తెరిచి జోన్ అవుట్ అవుతున్నారు అంటే అప్పుడు వాళ్ళు ఆ డైమెన్షన్కి మధ్యలో ఉండే గ్యాప్ని చూస్తున్నారు అని అర్థం. ఓకే. సో అలా చూస్తున్నారు అంటే అప్పుడు లేదా వాళ్ళు వేరే ఆరాస్ని చూస్తున్నారు, పక్క వాళ్ళు కనిపిస్తున్నారు, లేదా వేరే సోల్స్ వస్తున్నాయి, లేదా వాటితో వేరే కమ్యూనికేషన్ నడుస్తుంది అని అర్థం. దే ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్ అని అర్థం. కొంతమంది ఏంటి అంటే దే లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ లైఫ్. అలాంటి వాళ్ళు కూడా జోన్ అవుట్ అవుతారు. సో రకరకాల రీజన్స్ ఉంటాయన్నమాట జోన్ అవుట్ అవ్వడానికి.